హలో ఎవ్రీవన్. సో ఈరోజు మా ఫ్రెండ్ది గృహప్రవేశం ఉంది. ఫస్ట్ టైం అనుకుంటా నా రూమ్లో చెత్త కనిపిస్తుంది. సో అట్స్ ఎవర్ ఓకే. సో ఈరోజు నా ఫ్రెండ్ గృహప్రవేశం ఉంది. నేనైతే చాలా మినిమల్గా ఇలా రెడీ అయిపోయా, ఎందుకంటే నాకు తర్వాత వేరే పని కూడా ఉంది. మా తమ్ముడు బర్త్డే ఉంది నెక్స్ట్ వీక్. సో వాడి షాపింగ్కి కూడా వెళ్ళాలి. ఇదైతే జస్ట్ చున్నీ తీసేస్తే నార్మల్ డ్రెస్ లాగా అయిపోతుంది కాబట్టి చాలా మినిమల్గా రెడీ అయ్యి వెళ్తున్నా, నాట్ హెవీ. అండ్ ఇట్స్ ఆల్ రైట్, గృహప్రవేశమే కాబట్టి దట్స్ టోటలీ ఫైన్. So this is my outfit. Let's go. సో తెలియకుండా వీడియో తీయడం అంటే ఇదేనేమో. నేను వెళ్ళేసరికి అక్కడ ఫంక్షన్ అంతా అయిపోయింది. సో వీడియో తీయడానికి కుదరలేదు. అండ్ అక్కడ కొంచెం సేపు ఉండి డైరెక్ట్ నెక్సెస్ మాల్ వచ్చేసా. అదే ఆ తర్వాత ఇంకో పని ఉందని చెప్పాను కదా, నెక్స్ట్ వీకెండ్ మా తమ్ముడు బర్త్డే ఉంది. సో వాడి షాపింగ్ కోసం ప్లాన్ అనమాట. అండ్ నేను మార్నింగ్ నుండి లంచ్ చేయలేదు. సో ఫస్ట్ లంచ్కి ప్లాన్ చేస్తున్నాం ఇక్కడే నెక్సెస్ మాల్లో కృష్ణపట్నంలో. ఈ తమ్ముళ్ళు ఉన్నారే, వీళ్ళకి ఎందుకు ఇంత సిగ్గు నాకు అర్థం కాదండి. నేను కెమెరా ఆన్ చేయగానే వాడి సిగ్గు చూసి నాకు మాట్లాడడానికి కూడా అవ్వలేదు. సో ప్రజెంట్ అయితే కృష్ణపట్నంకి వెళ్తున్నాం. లెట్స్ సీ. అండ్ ఎందుకంటే నా ఫేవరెట్ ఫుడ్ ఎప్పుడూ కృష్ణపట్నంలో ఫుడ్ నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. సో నా ఫేవరెట్. మా తమ్ముడు అయితే నా వీడియో తీయడానికి అస్సలు సపోర్ట్ చేయట్లేదు. ఓ మై గాడ్! కృష్ణపట్నంలో 30 మినిట్స్ వెయిటింగ్ అంట. సో నేమ్ ఇచ్చేసి ఆ లోపు అట్లీస్ట్ ఏదో ఒక షాప్ అన్న కవర్ చేద్దామని డైరెక్ట్ మ్యాక్స్కి వచ్చేసాం. ఎలాగో షాపింగ్ గురించి, ఫ్యాషన్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా తమ్ముడు బక్కగా ఉంటాడు, హైట్గా ఉంటాడు, అండ్ వాడికి ఫ్యాషన్ సెన్స్ అస్సలు లేదు, టు బీ హానెస్ట్. సో జనరలీ ఇలా బక్కగా ఉండే వాళ్ళు లావుగా కనిపించడాలని ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇప్పుడు వాడు లావు అవుతున్నాడు, అది వేరే విషయం అనుకో, కొంచెంగా. బట్ బక్కగా ఉన్న వాళ్ళు లావుగా కనిపించడానికి ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు లూజ్గా ఉండే బట్టలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ లూజ్గా అంటే అది కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. లైక్ పైన షర్ట్ కొంచెం తక్కువ లెంత్లో ఉండేలాగా, అండ్ కింద లూజ్ ట్రౌజర్స్ ఉంటాయి కదా, లైక్ జీన్స్ అని కాదు, కాటన్ ట్రౌజర్స్ ఉంటాయి. ఈ మధ్య అయితే చాలా వస్తున్నాయి. అండ్ మ్యాక్స్లో మా తమ్ముడు కొన్ని ట్రై చేశాడు. ఐ విల్ షో దెమ్. ఒకవేళ మీకు నచ్చితే వెళ్ళి విజిట్ చేయండి. ఇప్పుడు మా తమ్ముడు వేసుకొని వస్తాడు, చూడండి. ఇదిగో ఇది బాగా నచ్చింది మాకు. మా తమ్ముడైతే చాలా రోజుల నుంచి చూస్తున్నాడు ఇట్లా కాలర్ ఉండి ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ కోసం. ఫైనలీ ఒకటి దొరికింది ఈరోజు మ్యాక్స్‌లో. అండ్ ట్రౌజర్ చెప్పాను కదా, ఇలాంటి ట్రౌజర్స్ ట్రై చేయండి, బక్కగుండే వాళ్ళు చాలా బావుంటది. ఇందాక బ్లాక్ అండ్ కాంబినేషన్ కదా, ఇది ఇంకొక ట్రౌజర్. దీని మీద కాదు, జనరల్‌గా ట్రై చేస్తున్నాడు వాడు. అండ్ బ్యాగీ ప్యాంట్ ఒకటి. ఈ బ్లూ బ్యాగీ ఏమంతా బాలేదు కానీ మేమింకా వైట్‌దే తీసేసుకున్నాం. సో ఇలా బాటమ్ వేర్ లూజ్ ట్రై చేయండి బక్కగున్న వాళ్ళు. సో ఇంకా మ్యాక్స్‌లోనే టైం అయిపోయింది కాబట్టి లంచ్‌కి వచ్చేసాం కృష్ణపట్నంకి. అండ్ ఈరోజు కృష్ణపట్నం నాకు ఎప్పుడు ఇష్టం ఫుడ్ అందులో. అందుకే నేను ఎన్నిసార్లు వెళ్ళినా రిపీట్ అయినా మళ్ళీ వెళ్తుండే కృష్ణపట్నంకి. బట్ ఈరోజు నేను ఒకటి దానివల్ల డిసప్పాయింట్ అయినా. ఏంటి అంటే 30 మినిట్స్ వెయిటింగ్ అన్నప్పుడు అక్కడ కూర్చొని ఉండం కదా, అండ్ వాళ్ళు నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నారు. జనరలీ ఏం చేస్తారు, అట్లా మన నెంబర్ ఆర్ ప్లేస్ వేకేట్ కాగానే కాల్ చేస్తారు కదా. ఈరోజు కాల్ చేయలేదు, 45 మినిట్స్ అయినది. నేను మళ్ళీ వెళ్ళాక కూడా అక్కడ ఇంకా వెయిటింగ్ ఉంది అని చెప్పారు. మరి కాల్ చేయాలి కదా, మీ నెంబర్ ఆల్రెడీ పిలిచామన్నారు, మరి కాల్ చేయాలి కదా అంటే కాల్ ఆప్షన్ లేదన్నారు, విచ్ ఐ లైక్ ఎట్ ఆల్. ఇప్పుడు 40 మినిట్స్ వెయిటింగ్ ఉంటే 40 మినిట్స్, అండ్ అక్కడ అంతమంది కూర్చునే పెద్ద టేబుల్స్ కూడా బయట ఏం లేవు, నిలబడి ఉండాలి 40 మినిట్స్ కృష్ణపట్నం బయట. దట్స్ నాట్ గుడ్ ఎట్ ఆల్, రైట్? సో అదొక్కటి నాకు అసలు డిసప్పాయింట్ అయినా. అండ్ ఫుడ్ కూడా మేము రొయ్యల్ వేపుడు తీసుకున్నాం, అండ్ రోటీస్, అండ్ కృష్ణపట్నం స్పెషల్ కోడి కూర అని తీసుకున్నాం. రొయ్యల వేపుడు చాలా బాగుంది యాజ్ యూజువల్. అండ్ నాకు కృష్ణపట్నంలో పలావ్స్ అంటే చాలా ఇష్టం. బట్ ఈరోజు ఎందుకో నాన్స్ తినాలనిపించి నాన్స్ ట్రై చేసినాం. బట్ నాకు కర్రీ అంతేం నచ్చలేదు. సో అగైన్ ఫుడ్ కూడా డిసప్పాయింట్ చేసేసింది ఈరోజు. సో నౌ లెట్స్ గో టు షాపింగ్ అగైన్. మా తమ్ముడు షాపింగ్ అనగానే ఎప్పుడు లైఫ్ స్టైల్‌కే తీసుకెళ్తా. అన్ని బ్రాండ్స్ ఒకటే దగ్గర ఉంటే ఊరికే తిరగడం ఎందుకని. కానీ ఈరోజు ఎందుకో ట్రెండ్స్ కనిపించిందని వచ్చాము. బట్ నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ కలెక్షన్. లుక్ ఎట్ దట్ షర్ట్ అండ్ దిస్ బ్రౌన్ కలర్ లూజ్ ట్రౌజర్. నాకు 2 కాంబినేషన్ నచ్చింది. అండ్ ఇది ఇంకో ట్రౌజర్ సేమ్ షర్ట్ మీదకి లైట్ గ్రీన్. చాలా బాగుండింది క్లాసీగా. వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు గానీ అండ్ దట్ షర్ట్ వాస్ సో గుడ్. నాకు చాలా బాగా నచ్చింది. సో మా వాడికి వైట్ షూస్ కావాలంట, దానికోసం వచ్చిన స్టంట్ ఇదంతా. కొంచెం షాపింగ్ మ్యాక్స్లో, కొంచెం షాపింగ్ ట్రెండ్స్లో చేస్తాం. వాడి బర్త్డే షాపింగ్, కానీ కాళ్ళు నొప్పిలేస్తున్నాయి వెయిట్ చేసి. ఇప్పుడు వైట్ షూస్ కోసం సెంటర్కి వచ్చాం.
లిటరల్లీ 1 అవర్ ఓన్లీ షూస్ కోసమే స్పెండ్ చేసినా. నాకు చాలా చిరాకొచ్చేసింది. అంటే వాడికి ఏం కావాలో కూడా చెప్పట్లేదు. సో, ఫైనల్లీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెంటన్‌లో ఒక షూస్ తీసుకున్నాడు. 4800 పడింది. కొంచెం కాస్ట్‌లీ ఆ బ్రాండ్‌కి. బట్ దట్స్ ఓకే. ఏదో ఒకటి తీసుకున్నాడు. ఐ వాస్ లైక్ హమ్మయ్య! అయిపోయింది అని చెప్పి. అండ్ మా షాపింగ్ అయిపోయింది. మేమైతే ఎళ్ళిపోతున్నాం. అండ్ దిస్ ఈస్ హౌ ఐ స్పెండ్ మై వీకెండ్ విత్ మై బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ దిస్ ఇస్ ఎ మెస్ దట్ ఐవ్ క్రియేటెడ్. ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలనమాట. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 'కాతో స్నేహం'.